సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇంకో వంటలోకి వద్దామండి. మనం ఇప్పుడు నీలార్ది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొద్ది వాటర్ పెట్టానండి, దాంట్లో బెల్లం వేసాను. ఇగోండి బియ్య పిండి ఇలా కలుపుకున్నానండి. బియ్య పిండి ఇలా కలుపుకున్నాను, వేడి నీళ్ళు వేసి కలుపుకొని బాగా స్మూత్గా చేసి ఇందులో పెట్టానండి. ఇందులో పెట్టి గొండి ఇలా వేస్తున్నాను. ఇలా అంటే వేపిన కొబ్బరి ముక్కలు వేయాలండి. నేతిలో వేపింది, ఇప్పుడు నేతిలో వేయలేదు. నేను నేతిలో వేపింది వేయాలి. ఇంతేనండి నీలార్ది. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కొంచెం కలుపుకొని దగ్గరికి అయిపోతుంది. పిండి దీనికి పెట్టిన అవసరం లేదండి. అంటే వర్తనానికి నీలార్ది, పాలార్ది, పప్పు ఆర్ది, మాకు 3 రకాల ఆరుదలు ఉన్నాయండి. అత్తమ్మగారు మొక్కుకున్నారంట, అందుకని 3 ఆరుదలు చేయాలి మేము. ఇది ఎవరు తినరండి, ప్రసాదం కింద కొంచెం తింటాము. అందుకని ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం ఇలానే ఉడకాలండి. ఇది బెల్లంతో చెయ్యాలండి. నీలార్ది, పప్పార్ది, నీలార్ది బెల్లంతో చెయ్యాలి. ఇది అయిపోయిందండి. ఇంకా నెయ్యి కూడా కొంచెం వేసుకున్నామండి. మనం నెయ్యి కూడా వేసుకున్నాం. ఇంకా అయిపోయింది. ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇది ఇంకో ఆరుదండి. ఇది పప్పు ఆరుదండి. చిన్న పప్పును నెయ్యి పప్పు 4 కొబ్బరి ముక్కలు వేసి వేపుతున్నానండి. ఇది వేగిన తర్వాత కాస్త వాటర్ పోయాలండి. ఇది వర్తనానికి దేవుడి వరకే చేస్తున్నానండి. కొంచెం ఇంట్లో తినేది ఎక్కువ పాలాడిదేనండి. ఇదిగోండి ఇప్పుడు పప్పు అరదులో నీళ్ళు వేసానండి. కొంచెం పాలు కూడా వేయొచ్చండి దీనికి. ఇందాక మనం నీలారి చేసాము, దానికి వేయకూడదు. ఇదిగోండి ఒక చుక్క పాలు కూడా వేస్తున్నానండి. ఇది మరిగిన తర్వాత ఇందాకలాగా ఇదిగోండి పిండి నొక్కాలండి. ఇందాకలా పిండి నొక్కాలి, చూపిస్తాను మీకు. బెల్లం వేయాలి ఇందులోని. ఇదిగోండి బెల్లం చాలండి దీనికి. ఇది మరగాలి. మరిగిన తర్వాత పిండి పెట్టాలి. ఇదిగోండి మరిగిపోయింది. చిన్న సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్ కోసం. అంతేనండి పప్పారు. అంటే అంటే పెట్టాలి కదా, నియమం ఉన్నది కదా అని చేసుకుంటున్నామండి. ఇది నీలార్ది, ఇది పప్పార్ది, పాలాది. పప్పు పాలు కలిపి వేసానండి. చూసారు కదా మీరు. ఇందులో అన్నీ వేస్తామండి. ఇంకా ఉడకడమేనండి. ఇది చిన్నగా ఉడకాలి. ఉడికిన తర్వాత చిన్న నెయ్యి, ఇప్పుడే నెయ్యి వేస్తున్నానండి. చాలండి నెయ్యి. మరి కొంచెం నెయ్యి వేసానండి. ఈ పప్పార్ది అయిపోయిందండి. ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు పాలారి చేస్తున్నామండి మనం. పాలారి సగం నీళ్ళు పెట్టానండి. సగం పాలు, సగం నీళ్ళు. ఈ మాత్రం బెల్లం, ఒక 50 గ్రాములు బెల్లం వేసానండి. ఇగోండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు షుగర్ వేసానండి. 2 గ్లాసులు షుగర్ వేసాను. ఇప్పుడు ఈ పాలు, ఇప్పుడు దీనికేమో కొబ్బరి ముక్కలు వేపానండి నెయ్యిలో. ఇందాక మీకు చూపించినవి జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, బాదం పప్పు 3 వేపిసానండి. ముందు కొబ్బరి ముక్కలు వేపుకొని సగం వేగిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసానండి. ఇవన్నీ వేగిపోయి నెయ్యి ఎక్కువ వేయాలి. నెయ్యి ఎక్కువ వేసి వేపాలి. అయిపోయింది. ఇది ఆఫ్ చేసాను. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ పాలే తీసుకొని, ఇగోండి ఈ పాలే, ఇప్పుడు ఈ షుగర్ పాలే తీసుకొని, ఉప్పు అప్పుడే వేయకూడదండి. ఈ షుగర్ పాలే తీసుకొని ఈ పిండిలో కలపాలండి. ఈ పిండిలో ఏం వేసానంటే ఇగోండి దీంతో 1 గ్లాసు బియ్యం పిండి వేసానండి. 1 పావు గోధుమ పిండి వేసానండి. ఎందుకంటే మిల్లు ఆడించిన పిండి వేస్తున్నానండి. దంచిన పిండి చెయ్యాలి. ఇది మిక్సీ ఆడింది కానీ దంచింది కానీ చెయ్యాలి.
జిగట కోసం, టేస్ట్ కోసం. అయితే నేను ఇక్కడ మా ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన కానించి మరి ఆ పని పడట్లేదండి. ఒక్కో దగ్గర మిల్లు ఉంటుంది, ఒక్కో దగ్గర ఉండట్లేదు. అందుకని నేను మిల్లు ఆడిన పిండితోటే చేస్తానండి. కానీ ఇప్పుడు దంచిన పిండి చేసిన దానికన్నా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మా వాళ్ళ ఇళ్లలో నేను తిన్నాను, చాలామంది ఇళ్లలో. దాని మీద ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఈ రకంగా చేసి చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు ఇది ముద్ద బాగా ఇది ఉండలేకుండా బాగా పిసుక్కొని ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఇందులోనేమో నొక్కాలన్నమాట. దీనికి వేరేది ఉంటుందండి మిషను, ఆరితికి నొక్కటానికి, పాలారితికి. నేను ఇందులో నొక్కుతున్నానండి. ఇలా నొక్కుతూ ఉండాలండి, ఉడుకుతూ ఉండాలి. అది మీకు చూపించినట్టు మొత్తం వేసానండి. పాల తాలికలన్నీ ఆ పిండి అంతను 2 షుగర్ అండి. మొత్తం 2 బెల్లము షుగర్ కలిపి 2 వేసానండి. పిండి గ్లాసున్నర పడింది. గోధుమ పిండి కొంచెం ఎక్కువ పిండి, అంటే 90% బియ్య పిండి అండి, కొంచెం గోధుమ పిండి అండి వేసింది. ఇప్పుడు ఇది పాలల్లో కలిపానండి. కొంచెం బియ్య పిండి పాలల్లో కలిపేసి పెట్టాను. ఇప్పుడు లాస్ట్ దీనికి ఉక్కు పెట్టాలన్నమాట. ఉక్కు పెట్టిస్తే ఇంకా కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. చాలండి. సాల్ట్ అన్నది ఎప్పుడైనా టేస్ట్కేనండి, ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. కొబ్బరి ముక్కలు అన్నీ ఉడికిపోయేవి. ఇప్పుడు పిండి పెట్టాలండి మనం. ఇది పాలల్లో కలుపుకున్నాం కదా, ఇది పట్టేస్తుంది. వేస్తున్నాను. ఇంక ఇది వేసిన తర్వాత బాగా ఉడకాలండి. ఇది వేసిన తర్వాత ఉడికొచ్చి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆపుకోవచ్చు. నెయ్యి వేసుకొని గ్యాస్ ఆపుకోవటమే. నెయ్యి బాగా పడుతుంది. నెయ్యి బాగా పడుతుంది. ఉడికిన తర్వాత గ్యాస్ ఆపుకుంటానండి. పాలారిది అయిపోయిందండి. మీ ఫ్యామిలీ అందరికీ మీరు ఈ రకంగా వండి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేయలేదు, నెయ్యి వేసి ఆఫ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.